ఈసారి ఏపీ గెలవాలి. ఇది సగటు జనం కోరిక. ఏపీలో 5 కోట్లకు పైగా జనాభా ఉంది. ఒకనాడు తెలంగాణలో కలుపుకొని ఉమ్మడి ఏపీలో ముక్కోటి తెలుగు వారు ఉండేవారు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే ఆ జనాభా ఉంది. 1982లో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు 6 కోట్ల జనాభా ఉమ్మడి ఏపీలో ఉండేది. ఇప్పుడు అది కాస్త మరో 2 కోట్లపై దాటి పెరిగింది. ఏపీ వరకు చూస్తే విభజన తర్వాత పరిస్థితి దారుణంగా మారింది. 2 సార్లు ఎన్నికలు జరిగి 2 ప్రభుత్వాలు వచ్చాయి. 2 పార్టీలను జనాలు నెత్తికెక్కించుకున్నారు. వారు కాకపోతే వీరితో అయినా పని జరుగుతుందని విశ్వసించారు. కానీ ఏపీ విభజన తర్వాత గాయాలతో ఎలా ఉందో అంతకు మించి అన్నట్లుగా పరిస్థితి ఉంది. దానికి కారణం విభజన కష్టాలతో పాటు రాజకీయంగానూ ఇబ్బందులు అని చెప్పాలి. అధికార విపక్ష పార్టీలు కలిసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏపీలో మాత్రం మచ్చుకైనా ఆ జాడ కనిపించడం లేదు. దీనివల్ల కేంద్ర పార్టీలకు ఛాన్స్ దొరుకుతోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం ఏపీలోని పార్టీలే ఒకరిని ఒకరు దూషించుకున్నాయి. కానీ ఏపీని గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం చేసిన బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోయాయి. లక్షలాది కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. విభజన వల్ల రావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలంటే ఏపీలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఒకటిగా పోరాడాలి. అధికార పక్షమైన విపక్షమైన బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. విభజన తర్వాత దశాబ్ద కాలం ఊరికే పోయింది. రాజకీయాలకే పరిమితం చేసుకుంటూ రాష్ట్రాన్ని వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి అలా కాకుండా గెలిచిన వారు అలాగే ఓడిన వారు అంతా కూడా ఒక్క మాట మీద నిలబడి ఏపీ హక్కుల కోసం ఉద్యమించాలి. కేంద్రానికి ఈ విషయాల మీదనే షరతులు పెట్టి మరీ మద్దతునివ్వాలి. రానున్న 5 ఏళ్లలో రాజధాని పోలవరం పూర్తి కావాలి. అలాగే ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కొత్త పరిశ్రమలు రావాలి. ముగిసిన అధ్యాయంగా ఉన్న ప్రత్యేక హోదా కూడా సాధించాలి. అలా ఏపీని గెలిచేందుకు అన్ని పార్టీల కంకణం కట్టుకోవాలి. లేకపోతే ఏపీ మరో 5 ఏళ్ల తర్వాత 25 లక్షల కోట్ల అప్పుతో 2029 ఎన్నికల వరకు ఎలా ఉంటుంది అన్నది కూడా ఊహించేందుకే భయమేసే పరిస్థితి. వీటికంటే ముందు ఇకనైనా ప్రతీకార రాజకీయాలకు అంతా కలిసి స్వస్తి పలకాల్సి ఉంది. రాజకీయాలను అలాగే చూడాల్సిన అవసరమూ ఉంది. ఇదే కోట్లాది జనం తీర్పు వెనుక అసలైన అర్థంగా అంతా అంటున్నారు.